హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వన్ మోర్ వీడియో గైస్. వర్షానికి ఫుల్గా దర్శనం గైస్. మా ఊరు నుంచి మా ఊరికి వచ్చింది కొన్ని వర్క్ ఉంటే మా డాడీ డ్రైవ్ చేస్తున్నాడు. నేను పోతున్నా వెనకాల కూర్చొని. చూడండి ఫ్రెండ్స్, మంచి వ్యూని ఎంజాయ్ చేయండి. చాలా బాగుంది, చూపిస్తాను ఉండండి. కొంచెం ముందరికి పోతాను, బైక్ డ్రైవ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి గాయ్స్, చూపిస్తా ఎంత బాగుంది చూడండి. పైన మేఘాలు, కింద పచ్చని భూమి, కనుసూపు మేరకు ఒకటే ల్యాండ్. చాలా బాగుంటుంది ఈ లొకేషన్ మాత్రం. వర్షం పడేటట్టుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ముందర మేఘాలు ఫుల్గా ఉన్నాయి. వర్షం కానీ హెవీగా పడుతుంది. మనకి కెమెరాలో అంత క్యాప్చర్ కాలేదు. చూడడానికి దగ్గర నుంచి చూస్తే, లైవ్గా చూస్తే కనుక చాలా బాగున్నది. బ్యూటిఫుల్, బ్యూటీ ఈజ్ బ్యూటీ. నేచర్ లవర్స్ అయితే చాలా బాగా ఆహ్వానించవచ్చు. మా ఊరు దాటి జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ వచ్చాను. మా ఊరు కడవకొల్లు. దట్స్ వై మా ఊరికి కొన్ని రీజన్స్ వల్ల నేనున్నది ముదిగుబ్బలో ఉన్నా, మాది కడవకొల్లు. నేనున్న ప్లేస్కి పోతున్నా, వచ్చిన పని అయిపోయింది కావున పోతున్నా. మా ఊరు వ్యూ కానీ చూపిస్తాను దగ్గరలో. మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు షూట్ చేస్తాం. మా ఊర్లో ఏవేవి ఉన్నాయి అవన్నీ షూట్ చేస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇటు సైడ్ మాత్రం పంటలు మాత్రం హెవీగా వేస్తారు. శనగ, మొక్కజొన్న వంటివి చాలా బాగా వేస్తారు. మొక్కజొన్న చూడండి ఫ్రెండ్స్, మీకు బాగా చూపిస్తున్నా ఎంత బాగుందో. కనుసూపు మేరకు మొక్కజొన్న వేశారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొక్కజొన్న ఎలా ఉందో మీకు చెప్పాను కదా ఇంతకుముందే. మొక్కజొన్న పంట ఎక్కువ మా సైడ్. అది చూడండి, అరటి, మొక్కజొన్న, శనగ ఈ 3 మ్యాండేటరీ కన్ఫామ్ వేస్తారు. వర్షం మాత్రం మన ముందే ఉంది. పోయే కొద్దీ మనం వర్షంతో యుద్ధం చేసేటట్టుంది. చూడండి ఫ్రెండ్స్, వర్షంలో తడిచి చలికి గమ్మరు. అరటి తోట ముందర పవర్ స్టేషన్ ఉంది. దాని ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కెమెరా బ్లర్ అవుతుంది మొబైల్లో. చూడండి ఫ్రెండ్స్, వర్షం మాత్రం దంచి కొడుతుంది. మన పక్కనే కొడుతుంది, చాలా డిస్టెన్స్గా లేదు. జస్ట్ ఒక 200 మీటర్స్ ఆ మధ్యలో వర్షం పడుతుంది. కానీ మనం పోతున్న ప్లేస్లో వర్షం పడి ఆగిపోయింది. అటు సైడ్ చెట్లు, ఇటు సైడ్ చెట్లు, పచ్చని గడ్డి, చాలా బాగుంది. ఇది తిమ్మంపల్లి దగ్గర ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంకా బాగా చూపిస్తున్నా. సో గైస్, డైలీ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ ఇంకా కొంచెం బూస్టప్ అనేది ఇస్తే మనకి ఆటోమేటిక్గా చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా కొన్ని కంటెంట్స్. మైక్ వచ్చింది, వాయిస్ ఓవర్ లేకోకుండా డైరెక్ట్ వాయిస్ ఇచ్చేటట్టే చేస్తాను. మైక్ ఆర్డర్ పెట్టాను, వస్తుంది దగ్గరలో. వచ్చిన వెంటనే మనం చేసే పని మొట్టమొదటి ఏదంటే వాయిస్ ఓవర్ లేకోకుండా డైరెక్ట్ చెప్పడమే.
దట్స్ వై. చూడండి ఫ్రెండ్స్, ముందర మాత్రం ఆంజనేయ స్వామి చాలా పెద్దగా ఉంది. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం. సారీ, జై శ్రీరామ్ అంటున్నా, జై శ్రీ ఆంజనేయం. చూడండి గైస్ ఎంత పెద్దగా ఉన్నాడో.